శ్రీ సాయి సచ్చరిత్రము. సాయిబాబా మహిమల జీవిత చరిత్ర 27వ అధ్యాయము. భాగవతము విష్ణు సహస్రనామములనిచ్చి అనుగ్రహించుట. ఒక్కటి దీక్షిత్ గారికి విఠల్ దర్శనము, 2 గీతా రహస్యము, 3 కాపర్డే దంపతులు బాబా మతగ్రంథములను తాకి పవిత్రము చేసి వానిని తన భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకొందుము. ప్రస్తావన: మానవుడు సముద్రములో మునుగగానే అన్ని తీర్థములలోనూ పుణ్యనదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములనాశ్రయింపగనే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రము, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగజేయనట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు మాకు శ్రద్ధను కలుగజేయుము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించగాక, వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక, వారి ప్రాణములు స్థిరపడుగాక, వారి మనస్సులు ఏకాగ్రమగుగా ఆక, వారికి గగుర్పాటు కలుగుగాక, వారు చెక్కును ఏడ్చి వనకెదరుగాక, వారిలోగల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదను కొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారిచూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వక శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చెయ్యగలరు. సర్వజీవకోటియందును భగవంతుని చూచునట్లు చెయ్యగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. ముందుటి అధ్యాయములో బాబా బోధలునర్చు తీరులను జూచితిమి. అందులో నొక్కదానినే ఈ అధ్యాయములో జూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనెడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతోనున్నట్టుల భావించెడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు బోయెను. అచ్చట బాబా దానిని దీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద నుంచుకొమనెను. అది కాక పుస్తకమనియు నందుచే దాని నాతని కిచ్చివేయవలెననియు శ్యామా చెప్పాను. కాని బాబా, దానిని నేను నీకిచ్చితిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చు ననిరి. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాక మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబా కిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికి ఇచ్చి దానిని భద్రపరచుమనెను. అది ఆతనికి మేలు చెయ్యుననిరి. కాక సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామముల పుస్తకము. శ్యామాబాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చెయ్య నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు రామదాసి షిరిడీకొచ్చెను. కొన్నాళ్లు అక్కడ నుండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతిపూ సీకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మరామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడీ గ్రంథముల ననేకసార్లు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చెయ్య నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసిని బిలచి
తమకు కడుపు నొప్పిగా నున్నదనియు సోనాముకి తీసుకొననిదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకొని రమ్మనియు కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొనెను. తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను: ఓ శ్యామా, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని, నా హృదయము కొట్టుకొనెను, నా జీవితమపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగుచేసెనని అనుకొంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజున కొక నామము చదివినను మేలు కలుగజేయును. శ్యామ తన కాపుస్తక మక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు తాను అనాగరికు డగుటచే దేవనాగరి అక్షరములు చదువులేననెను. తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకునెనేగాని బాబా తనకు మేలు కలుగజేయనున్నాడని అనుకొనలేదు. బాబా ఆ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరకుడైనప్పటికీ బాబాకు ముఖ్యభక్తుడు. బాబా ఈ ప్రకారమతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నాం ఫలితమందరికి విషదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధనమింకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మికిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరము లేదు. దానికి నియమము లేమియు లేవు. అది మిగులు సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామాకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానినభ్యసింపచెయ్యవలెనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామమునొక బేద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణము చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముకి తెచ్చెను. అన్న చించనీకర్ అక్కడనే యుండెను. నారదునివలె నట్టించి జరిగిన దంతయు వానికి చెప్పాను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామాపై బడి శ్యామయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనెనని అనెను. శ్యామాను తిట్టనారంభించెను. పుస్తకము ఈనిచో తల పగులగొట్టుకొందుననెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో నీట్లు పలికాను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చీకాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా, అనవసరముగా వాని నేలతిట్టిదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివిగాని ఇంకను నీ మనస్సు నపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీవెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మముడవుగా నుండవలెను. నీ వాపుస్తకమును అంతగా నభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమతయుండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునము. ధనమిచ్చిన పుస్తకము లనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామాకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకొని వానికిచ్చితిని. నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకొంటిని.
అందుచే దాని నతనికిచ్చితిని. బాబా పలుకులెంత మధురముగా మెత్తగా కోమలముగా అమృతతుల్యముగా నున్నవి, వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్నగీతను గ్రంథమును శ్యామ వద్ద తీసికొనెదననెను. శ్యామ మిక్కిలి సంతసించెను. ఒక్కటేలా 10 పుస్తకముల నిచ్చెదననెను. ఈ విధముగా బాబా వారి తగవును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమనా, రామదాసి పంచరత్నగీత నేల కోరెను. అతడులోనున్న భగవంతుని తెలుసుకొనుట కెన్నడు యత్నించి యుండలేదు. ప్రతినిత్యము మతగ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామాతో బాబా ఎదుట ఎలా జగడమాడెను. మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ నీ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలిసియుండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్ బుట్టి అల్లుడగు జీ నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా ఇంజనీరింగు కాలేజీ ప్రిన్సిపాలుగా నుండెను. గీతా రహస్యము, బ్రహ్మ విద్యనధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికొక ఉదాహరణమిచ్చెదము. ఒకనాడు బాపుసాహెబు జోగ్కు ఒక పార్సెలు వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతారహస్యముండెను. అతడ పార్సిలును తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేయునప్పుడది క్రిందపడెను. అదేమని బాబా అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకమునుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను ద్రిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకముప ఈ బెట్టి దక్షిణతో గూడా పుస్తకమును జోగున కందించుచు, దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనెను. ఖాపర్ డే దంపతులు. ఖాపర్ డే వృత్తాంతముతో నీ అధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు ఖాపర్ డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదా సాహెబు ఖాపర్ డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కాని బాబా ముందరనెప్పుడు నోరు తెరవలేదు. అనేకమంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కాని 3 మాత్రము భాపర్డే, నూల్కర్, బుట్టి నిశ్శబ్దముగా కూర్చుండువారు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన ఖాపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువ ఆడుకాడు. నిజముగా మానవుడెంత చదివినవాడైనను, వేదపారాయణ చేసినవాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తకజ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబు ఖాపర్డే 4 మాసములుండెను. కాని అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో నుండుటచే సంతసించిరి. ఖాపర్డే గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు గలిగి యుండెడిది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతి 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజా, పూరి, అన్నము, ఉలుసు, వరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది యురకనేయుండు బాబా. ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెము పై ఆకుదీసి త్వరగా తిననారంభించెను. శ్యామ ఇట్లడిగెను, ఎందుకీ పక్షపాతము? ఇతరుల పళ్ళెముల నెట్టివెచెదవు, వానివైపు చూడనైన చూడవు కాని దానిని నీ దగ్గర కీడ్చుకుని తినుచున్నావు.
ఈమె తెచ్చిన భోజన మెందుకంత రుచికరము, ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించెను, ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో నీమె ఒక వర్తకునియావు, అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చట నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను జూచితిని కావున ఆమె పళ్ళెము నుండి ఇంకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను దీసుకొననిండు. ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుగుకొని త్రేన్పులు తీయుచూ తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్లను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు బండరులు సేవ చేసుకొనుట జూచి శ్యామ ఈటులనెను, చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకొనుట మిగుల వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచున్నిట్లనియను. నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు, నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయము వలెగా అనిపించును, కాని అది ఎట్లుగాదు, అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలెంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక క్షణములో నవి ఆమె హృదయమును ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసి కొనవలెను. వారిద్దరికీ మధ్య భేదము లేదు, ఇద్దరొకటే, ఒకరు లేనిదే మరియొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద బెట్టుట బాహ్య దృశ్యమేగాని యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటి. వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును. 27వ అధ్యాయము సంపూర్ణము.